అయిపోతుంది. అదేనండి మన దుర్గాదేవి అయితే ఇంకా దసరా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా నిన్న మొన్న అయితే ఫుల్ లక్షవారం శుక్రవారం మన పసుపు కుంకలతో పంపించడం కావద్దు కాబట్టి ఈరోజు శనివారం మన నిమజ్జనం అనేది జరుగుతుంది. ఇంకా చూసారా కోలాటం కానీ బాంబులు కానీ ఎంతలా మంచిగా పంపిస్తున్నారో అమ్మవారిని. మన తల్లికి అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా కోలాటాలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారో. చెప్తుంది కదా మా పాప. ఇప్పుడు కూడా చూడండి అలాగా నిమజ్జనం చేస్తున్న టైంలోనే ఇంకా మధ్యలోని ఒక ఘటాలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఈ ఊరి నుంచి ఘటాలు కాదు, పక్క ఊరి నుంచి కూడా ఘటాలు వస్తున్నాయి. మీకు ఏదో చూపించేస్తాను. ఇంకా కోలాటం కూడా చూసండి ఎంత బాగా ఆడుతున్నారు పిల్లలు. ఏంటి అమ్మవారు చూపించట్లేదు అనుకుంటున్నారా? చూపిస్తాను. లాస్ట్లో అయితే అమ్మవారిని చూపించేస్తాను. ఇంకెందుకు అంటే మనకి మధ్యలోకి వెళ్ళడానికి అయితే ఒక ప్లేస్ లేదు. అక్కడ వీధిలో ఉన్న ఆడైతే ఎక్కువ అక్కడ వాళ్ళు అడిగేసి ఇంకా పైకి వెళ్ళి వీడియో అయితే మాకు తీసుకొచ్చుకుంటాం. ఇదిగోండి చూస్తున్నారా, ఈ పక్క వీధి నుంచి అయితే డబ్బులతో అలంగా చేసుకొని మా అమ్మవారి ఘట్టాలకి తీసుకొని వస్తున్నారు. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. చూసారా అమ్మవారికి ధూపం, ఆ ధూపమే చాలు అమ్మవారికి, ఇంకేం అవసరం లేదు. ఆ ధూపంకి ఇంకా అమ్మ నిజంగా వచ్చేస్తూ ఉంటుంది. చూసారా కట్టలు ఎలా అవుతున్నాయో. ఇది ఈ బొమ్మలే కాదండి, మన పక్క వీధి ఇంకో బొమ్మ కూడా ఉంది. ఆ తల్లికి అయితే నిమజ్జనం, ఇంకో పక్క అయితే చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఎంజాయ్మెంట్ ఆల్రెడీ ఇది లేకుండా అయితే మనకు జరగదు కదా. చూసారా ఇంకా ఫైనల్గా అయితే మన తిరుగతి బొమ్మ కూడా చూపించేస్తాను. చూసేయండి ఫ్రెండ్స్.